హలో అండి, నమస్తే. ఇదిగోండి మల్బరీ చెట్టు చూడండి ఎన్ని కాయలు కాసిందో. ఒకసారి చెట్టు అంతా చూడండి, అలా గుత్తులు గుత్తులు ఎలా కాసిందో. ఇదిగోండి చాలా కాయలు ఉన్నాయి. మొక్క చిన్నదే కానీ మొత్తం ప్రూనింగ్ చేశానండి. చేయడం వల్ల కాయలు బాగా వచ్చాయి, గుత్తులు గుత్తులు కదా. అన్నీ కట్ చేద్దాము. చూడండి సైజు బాగా వచ్చినాయి, పెద్ద సైజు వచ్చినాయి. కొయ్యి సిక్కరమ్మ కొయ్యి, కోసే. చాలా ఈజీగా పెరుగుద్దండి ఈ మొక్క. ఇది చిన్న కొమ్మ పెట్టేస్తే చాలు. మన మిద్దె తోటల్లో బెస్ట్ ఫ్రూట్ ప్లాంట్ అని చెప్పవచ్చండి. ఇది ఏ మొక్క కూడా మనకి ఇన్నేసి పళ్ళు గుత్తులు గుత్తులుగా రావు. ఈ మొక్క మాత్రం అసలు ఏం లేదండి, కొద్దిగా అలాగా ఆకు మొత్తం తీసి కొద్దిగా కట్ చేసేస్తే చాలు, ఎంత ఫ్రూటింగ్ వస్తుందో. తీద్దాం. ఇది చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి, ఇక్కడ గుత్తు ఎంత గుత్తు ఉంది. ద్రాక్ష గుత్తుల్లో మనం కొయ్యిపోతే ఇలా రాలి పడిపోతుంటాయి. ఇప్పుడు వర్షాకాలం బాగా మంచిగా కాస్తాయండి, ఎందుకంటే వర్షాలకి మంచిగా చిగుళ్ళు వస్తాయి కదా. మా మనవరాలు అయితే ఈ మొక్కను చూసి దీని చుట్టూరు తిరుగుతుంటుంది. నా కోసం వేసావా నానమ్మ ఈ మొక్క అని బాగా ఇష్టంగా తింటుంది. కొద్దిగా లైట్గా పులుపున్నా కూడా మంచిగా ఇష్టపడతారు పిల్లలు. మళ్ళీ ఎంత కట్ చేసేస్తండి. ఇది చూడండి ఇలాగా చిగుళ్ళు వస్తున్నాయి కదా. ఇవన్నీ మళ్ళీ మొత్తం కట్ చేసేస్తే మళ్ళీ మంచిగా మోడ్లాగా చేసేయాలండి. మొక్కని మోడ్లాగా చేసేస్తే చక్కగా మళ్ళీ చిగుళ్ళతో పాటు కింద కూడా వచ్చేస్తుంది మొత్తం. చూడండి ఒక్క మొక్కకి ఎన్ని కాయలు వచ్చాయో చూడండి, ఎన్ని వచ్చాయి. కొంచెం కొద్దిగా లైట్ పులుపు ఉందండి, ఎందుకంటే కొద్దిగా రెడ్గా ఉంది కదా, కొంచెం లైట్ పులుపు ఉంది.